ఎక్స్క్యూజ్ మీ. కంగ్రాచులేషన్స్ సార్. పేపర్లో ఫోటో చూశాను. మీ టీం టెర్రరిస్టులు పట్టుకున్నారట కదా. సూపర్ సార్. ఇదే విధంగా అన్ని పోలీస్ టీంలు స్ట్రాంగ్ గా ఉంటే గనుక దేశంలో టెర్రరిస్టులే కనిపించరు. Please, don't say anything. Why did you inform the press? It's a secret operation for the public, not for publicity. మేడం, ప్రెస్ ఇన్ గోయింగ్, మీ అవుటింగ్. ఏంటయ్యా వాగుతున్నావు? What is your qualification? మీరేం చదివారని అడుగుతున్నారు. తెలుగుదేశంలో తెలుగు భాష మేడం. Do you speak Hindi or English? కన్నడం తెలియదు మేడం. I can speak in English, ma'am, as well as in Hindi. Acha. How did the news get to the press? I don't know, ma'am. When the terrorists were arrested, the press was already there. Do you see a foul play? What is your opinion about the inspector? He's a good guy, a bit short-tempered. Okay. You find anything fishy? Call me. Yes, ma'am. Don't worry, Mahendra. The next time when I come, ఐ రీడ్ ఇంగ్లీష్ మేడం. No, I'll learn Telugu. Nanda, come with me. Sir, కొంచెం అమ్మయ్యా, జై తెలుగు తల్లి. యో, నిన్నెవరే టోపీ సారీ తీయమన్నది? సార్ తమరికి ఇంగ్లీష్ తెలియలేదని దిగులు పడబాకండి సార్. అయ్యో, నా దిగులు అది కాదయ్యా. ఆ. ఆడికి ఇంగ్లీష్ తెలిసింది కదయ్యా. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. వారిని, నీకు ఇంగ్లీష్ తెలుసా? అదొకటే సార్ తెలుసుండేదా? థు. ఎందుకు సార్ ఇంకా అంత కోపం? ఆరోగ్యం పాడైపోదు. అంటే నా కోపంలో న్యాయం లేదా? నిజానికి ఉంది, కానీ ప్రయోజనం? ఏ ప్రయోజనం లేదు కాబట్టి నాలో నేనే మదన పడుతున్నాను కర్ణ. నన్ను పంపించేటప్పుడు తీవ్రవాదులను చెప్పి పంపలేదు, దొంగలని చెప్పే పంపాడు. అందుకే నేను ఒక్కడిని వెళ్ళాను. జరగకూడదు ఏదైనా జరుగుంటే? ఈ ఉద్యోగంలో నా ప్రాణం పోయినా పర్వాలేదు. హలో, ఏంటి సార్ ప్రైజ్ చేసినా కూడా సైలెంట్ గా చూస్తారు? సంతోషం, దుఃఖం అన్నిటికీ ఒకటే రియాక్షనా? ఎప్పుడు చూసినా మొహం ఉమ్మును పెట్టుకుంటారు. పేపర్లో ఫోటోలో కూడా చూసాను, అలాగే ఉన్నారు. ఇన్స్పెక్టర్ మహేంద్రన్ చూడండి, జమ్మున ఎలా నించున్నారు. దయచేసి వెళ్ళిపోతారా? ఎలా వెళ్ళిపోతాను? ఎంతో గొప్ప సాహసం చేశారు కదా. ట్రీట్ ఎప్పుడు ఇస్తున్నారు? ప్లీజ్. ఓకే ఓకే, మీరు నాకు ట్రీట్ ఇవ్వద్దు. నేను నా ఫ్రెండ్స్ కలిసి ఒక సన్మాన సభ ఏర్పాటు చేస్తున్నాం. ఇన్స్పెక్టర్ని కూడా తీసుకొస్తా. జరిగిందేంటో తెలుసా నీకు? పెద్ద వచ్చేసింది పోగొట్టడానికి. కావాలంటే నువ్వే వెళ్ళి పిలుచుకో. పో పోవే. ఆ అమ్మాయి ఏం తప్పు చేసిందండి? మన దగ్గరికి ఇష్టపడి వచ్చే వాళ్ళని గాయపరిస్తే ఆఖరికి మనకంటూ ఎవరు మిగలకుండా పోతారు. ఆ అమ్మాయికి అర్థమయ్యేలా నేను చెప్తాను, కాస్త రిలాక్స్ అవ్వండి. ఏంటది? ఏంటి సమస్య? కడుపు కట్టుకుని నోరు చంపుకుని కూడబెట్టిన దుడ్డు అయ్యా మొత్తం ఎత్తుకుపోయింది అయ్యా. సార్, కేశవ చిట్ ఫండ్స్, అందులోని వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు. ఓనర్ ఇప్పుడు అప్ స్కామ్. మొన్న తెరిచిన కేసు చిట్ ఫండా? అవును సార్, పెద్దనే దాన్ని ప్రారంభించారు. అమౌంట్ ఎంత? 60 కోట్లు సార్.